పైన కుర్చీ అన్న లాస్ట్ ఫ్రేమ్ ఒకటే ఫ్రేమ్ అడుగు ఉందా చూడు రా లోపల అమ్మా మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? మా వాళ్ళు హెల్ప్ అదే చెప్పమ్మా. పోలీసులు అంటే అందరూ కఠినంగా ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారు. చాలా పోలీసుల పైన అనేక రకాల అపోహలు ఉంటాయి, అనేక రకాలుగా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఖమ్మంలో వరదలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, పోలీసులు ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ మునకకు గురయ్యారో వాళ్ళు ఎక్కడైతే వరద సహాయం అందించాలో అక్కడికి వచ్చి ప్రజలు ఎక్కడైతే తక్కువగా ఉన్నారో అక్కడికి వచ్చి అందరూ కానిస్టేబుల్స్ ఇట్లా కాలనీ మొత్తం తిరిగి మంచికంటి నగర్కి వచ్చి వాళ్లకు సహాయం అందిస్తూ ఉన్నారు. దాదాపుగా ఉదయం నుంచి వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దు, మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి సిపి సునీల్ దత్ కూడా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అనేక కాలనీలకు తిరిగి ఒక్కొక్క గ్రూప్గా విభజించబడి వీళ్ళందరూ సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానికులతో అసలు వాళ్ళు ఎలాంటి సేవలు చేస్తున్నారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ రోజు ఉదయం నుంచి కానిస్టేబుల్స్ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కదా, ఎలాంటి సేవలు చేస్తున్నారు అమ్మా? బాగానే చేస్తారు సార్, బాగానే సాయం బాగానే అక్కడి నుంచి బాగానే వెంకటేశ్వర నగర్లో మొత్తం బాగానే చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఎన్నింటికి వచ్చారు? ఉదయం వచ్చారు, బాగానే ఉదయం వచ్చి బాగానే వచ్చి చేశారు. ఇట్లా మరి కష్టంగా ఉంది కాబట్టి లేని వాళ్ళకు కూడా మంచిగా ఆదుకున్నారు సారు. అంటే పోలీసులు అంటే అసలు ఎలా భయం వేస్తుంది, చాలా వాళ్ళని దూరంగా చూసిన వాళ్ళు ఏదేది అంటారు కదా, పోలీసులే వచ్చి స్వయంగా మీకు సహాయం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు సాయం చేస్తున్నారంటే వాళ్ళకు మిత్రుల్లాగా అనిపిస్తుంది. చాలా సాయం చేశారు. పరుపులు కానీ మంచాలు కానీ అన్ని బరువైన వస్తువులు మొత్తం బయట పెట్టారు, మంచిగా చేరేశారు, మంచి సేవ చేశారు. ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు మంచి సేవ చేశారు. వాళ్ళు ఒప్పుకోవచ్చు అండి, చాలా మంచి ట్రైనింగ్ విధానమైనా కూడా సూపర్గా సేవ చేశారండి. పోలీస్ జాబ్ వచ్చింది కదా, పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత ఎట్లాగో పోలీస్ జాబ్ అంటేనే సేవ చేయటం, మళ్ళీ ఇంకో సేవ వరద బాధితులను ఆదుకోవటం ఎలా అనిపిస్తుంది? అంటే మాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఇలాంటి అవకాశం దొరకడం మాకు ఒక అదృష్టంలా భావిస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వస్తుంది, కానీ మాకు ముందే వచ్చింది ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. అలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళను కూడా మేము మా తరపు నుంచి కూడా సాయం చేస్తున్నాం, మా చేతనంత వరకు మేము సాయం చేస్తున్నాం. అదేనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్నతాధికారుల సహకారం ఎలా ఉంది, ఎక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మన ఉన్నతాధికారులు ఈరోజు మార్నింగ్ సిపి సార్ గారు వచ్చారు, మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా పూర్ పీపుల్ వాళ్ళు వరద బాధితులతో బాధపడుతున్నారు, వాళ్ళకి మనకు అవసరం ఉన్నంత హెల్ప్ చేయాలని చెప్పారు. సో వెంటనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మాకు తగినంత సాయం మేము చేస్తున్నాం. సో కమ్యూనికేషన్ పై ఆఫీసర్స్ చాలా బాగుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్, బాగుంది. ఓకే, అయితే ఎక్కడ కాలనీల పరిస్థితి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన సార్ ఇది. గత ఒక 40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటిది ఇప్పుడు ఈ సంఘటన చూస్తే ఎంత హృదయదారకంగా ఉందంటే చాలా అంటే చాలా బాధ ఉంది. కానీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పిల్లలందరూ కూడా దీంట్లో భాగం కావటం, దాంట్లో మేము కూడా ఉండటం అనేది ఒక సంతోషకరమైన విషయం. దీంట్లో అదే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడ సిపి సునీల్ దత్, కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపి సునీల్ దత్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టౌన్ ఏసీపీ రమణమూర్తి ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న కమిషనరేట్ పరిధిలో ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఓవైపు ఏసీపీ అదేవిధంగా సిపి ఇద్దరు, దాంతోపాటుగా లోకల్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, సిఐలు, ఎస్ఐలు వాళ్ళు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు
సహాయం అందించడం కోసం వచ్చారు. మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు, మహిళా ఎస్ఐ కూడా ఉన్నారు. మహిళా ఎస్ఐతో మాట్లాడదాం. మేడం, ఇంతమందిని మానిటర్ చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు కదా, అంటే రోజు మీరు డ్యూటీలోనే ఉంటారు, ఇది అడిషనల్ డ్యూటీ ఒకటి అని భావిస్తున్నారా, లేకపోతే ఎలా ఫీల్ అవుతున్నారు? లేదండి, ఇది మాకు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ అనమాట. అడిషనల్ డ్యూటీ ఏం లేదు, మేము చేయవలసింది. సో ఇంకా మేమందరం కలిసి గట్టిగా ఎట్లాగో మేము చేయాల్సిందే కాబట్టి వచ్చి డిసైడ్ అయిపోయి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేపిస్తున్నాను. సార్, పోలీసులు అంటే చాలా కటువుగా ఉంటారు, చాలా వాళ్ళు అంటే చాలామంది భయపడతారు. కానీ అలాంటిది ఈరోజు కామన్ పీపుల్కి మీరు అతి దగ్గరై వాళ్లకు సహాయం అందించడం కానీ సహకారం అందించడం ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లభిస్తుంది? ఇది పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. ఇందాక ఉమెన్ ఎస్ఐ గారు చెప్పినట్టు పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సిపి గారి ఆదేశాల ప్రకారం ప్లస్ సిటీసీ ట్రైనింగ్లో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్లో కూడా ఇది కూడా అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్లో పార్ట్ ఆఫ్ ద అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి సిపి గారి ఆదేశాల ప్రకారం ఇది చేస్తున్నాము. అంతటి పబ్లిక్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది చేస్తున్నాం. అంటే వీళ్ళకు భోజన వసతి కానివ్వండి, వీళ్ళు ఉండటానికి ఎక్కడ వసతి కల్పించారు? ఎవరికి? కానిస్టేబుల్స్కి మన సిటీసీ వాళ్ళు. సిటీసీ మనకి ఇక్కడ 230 మంది ఉన్నారు, ప్లస్ సత్తుపల్లి నుంచి ట్రైనింగ్ నుంచి కూడా 140 మంది వస్తున్నారు. వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ చేయించినాము. ఇక్కడ సిటీసీ వాళ్ళు మన దగ్గరే ఉంటారు. భోజనాలు కూడా మనమే ప్రిపేర్ చేస్తున్నాం, పోలీస్ తరఫున ప్రిపేర్ చేసి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. అంటే మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు దీనిలో? ఇప్పుడు 380 మంది దాకా పాల్గొంటున్నారు ట్రైనింగ్ పిల్లలు. అంటే ఎంతమంది ఏమైనా సిఐలు ఎస్ఐలు మానిటరింగ్ చేయడం కోసం ఎంతమంది ఉన్నారు? ప్రతి వార్డుకి ఇప్పుడు మనకి ఖమ్మం టౌన్లో మొత్తం 12 వార్డులు ఎఫెక్ట్ అయినాయి. 12 వార్డులకి ప్రతి వార్డుకి ఒక 40 మంది 50 మందిని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత దానికి ఒక సిఐ ప్లస్ ప్రతి 3 వార్డులకి ప్రతి వార్డుకి ఒక ఎస్ఐ, 3 వార్డులకి ఒక సిఐని మొత్తం డిఎస్పీని మానిటర్ చేస్తున్నాను. ఇది సిపి గారు మానిటర్ చేస్తున్నారు. అయితే పోలీసులే ఈరోజు సేవలో పాల్గొనడం పట్ల ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతూ ఉంది. దాంతోపాటుగా పోలీసులకు సహకారం అందించడం కోసం స్థానికంగా ఉన్న ప్రజల్లో కూడా ఉత్సాహం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ప్రజలు ఎక్కువగా ఆకర్షితులై సేవా మార్గంలో నడవాలి అని అంటే పోలీసులు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. వివిధ ప్రాంతాల్లో అనేక చోట్ల ఇట్లా కానిస్టేబుల్ అందరూ కూడా సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల్లో నుంచి తీవ్ర ఆనందం వ్యక్తం అవుతూ ఉంది. ఎవరు లేరు అని చెప్పేసి భావించిన క్రమంలో పోలీసు వర్గాలన్నీ ఇట్లా సేవా కార్యక్రమం చేపట్టడం కోసం, సహకారం అందించడం కోసం రావడంతో హర్షం వ్యక్తం అవుతూ ఉంది.